talking on the subject of prosperity and abundance. ఈ రాత్రి సమృద్ధి అనే అంశమును గురించి నేర్చుకొనబోతూ ఉన్నాం. Question I want to ask is this. మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, prosperity, is it the will of God? సమృద్ధి అనేది దేవుని చిత్తమా? Because a lot of people have trouble believing that God wants you to prosper. చాలా మంది దేవుడు వారిని వర్ధిల్ల చేయాలని కోరుతున్నాడు అని నమ్మడంలో సమస్యను కలిగి ఉన్నారు. Lot of people think it is not right to live a blessed, prosperous, abundant life. ఆశీర్వదించబడి సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని జీవించడము మంచిది కాదు అని చాలా మంది నమ్ముతున్నారు. Remember, గుర్తుంచుకోండి, every war is winnable. ప్రతి యుద్ధము గెలవదగినదే. Every battle is conquerable, ప్రతి పోరాటమును మనం జయించగలిగిన వారమే, including poverty. ఈ దరిద్రతతో సహా. Every barrier is overcomable, ప్రతి ఆటంకము తొలగిపోగలదు. also the one of lack. అలాగే కొరత అనే విషయాన్ని కూడా జయించగలము. Before this month is over, ఈ నెల ముగిసే లోపుగా you will be smiling at the storm that is heckling at you, ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతున్న తుఫాను చూసి నీవు నవ్వుతావు. because God is alive ఎందుకనగా దేవుడు సజీవుడు and God కాబట్టి. is for you and not against you. దేవుడు నీ పక్షమున ఉన్నాడు, నీకు విరోధి కాదు. Every child of God is born to win, ప్రతి దేవుని బిడ్డ జయించడానికే పుట్టాడు. just as every bird is born to fly, ప్రతి పక్షి ఎగరడానికి పుట్టినట్టుగా. in spite of the law of gravity. ఈ భూమి ఆకర్షణ శక్తిని వ్యతిరేకిస్తూ కూడా. Therefore I am winning this war. కాబట్టి ఈ యుద్ధంలో నేను గెలుపొందుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Everybody say, I'm winning this war. I'm winning this war. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. Whatever war you're facing, you're winning it because of Christ. మీరు ఏ యుద్ధంలో ఉన్నను కూడా యేసుక్రీస్తును బట్టి మీరు జయిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. There is no challenge that has the capacity to overcome you. నిన్ను జయించే ఏ సవాలు కూడా నీకు విరోధముగా లేదు. So you are winning every step of the war. కాబట్టి ప్రతి అడుగులో యుద్ధంలో గెలుస్తున్నావు నీవు. 1 John chapter 5 verse 4 says, మొదటి యోహాను 5:4 సెలవిస్తోంది, whatsoever is born of God overcometh the world. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. And this is the victory that overcometh the world, even our faith. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. It is by faith ఈ విశ్వాసమును బట్టే that we win in war. ఈ యుద్ధములో మనం గెలుపొందుతాం. It is by faith ఈ విశ్వాసముతోనే that we are victorious. మనం విజయవంతంగా It is ఉంటాం. by faith విశ్వాసముతోనే that we overcome the world. ఈ లోకమును జయిస్తాం. Remember, child of God, గుర్తుంచుకోండి దేవుని బిడ్డలారా, the force of gravity ఈ భూమి ఆకర్షణ శక్తి has not been able to disarm the birds from flying. ఈ ఆకాశ పక్షులు ఎగరకుండా వాటిని నిర్వీర్యము చేయలేవు. The challenges of hell ఇక నరకమైనటువంటి సమస్యలు do కావచ్చు, not have the capacity to rob you of your inheritance in God. మీ స్వాస్థ్యమును అంగీకరించకుండా ఆటంకపరిచే శక్తి So భూమిపైన you are సమస్యలు లేదు. destined to win every war in life. నీ జీవితంలో ప్రతి యుద్ధంలో గెలుపొందడానికే తయారు చేయబడ్డావు. And this is the long awaited hour of victory. అయితే చాలా కాలంగా నీ కొరకు విజయం కొరకు ఏర్పాటు చేసిన గడియ ఇదే. Whatever is to be cleared in your life నీ జీవితంలో ఏదైతే తొలగిపోవాలో is being cleared tonight by the name of Jesus Christ. యేసు నామములో ఈ రాత్రి అది తొలగిపోబోతూ ఉన్నది. Somebody, if you believe it, shout hallelujah. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. Tonight that barrier is going to be broken. ఈ రాత్రి ఆ అడ్డు అనేది తొలగిపోబోతూ ఉన్నది. Tonight you're going to win the war against you. అయితే ఈ రాత్రి నీకు విరోధముగా యుద్ధంలో గెలుపొందబోతూ ఉన్నావు. No devil is going to stop you. ఏ దయ్యము నిన్ను ఆపజాలడు. Remember, I want to show you tonight ఈ రాత్రి మీకు చూపించబోతున్నాను what the word of God says concerning ఈ prosperity, సమృద్ధికి సంబంధించి వాక్యం సెలవిచ్చేది చూపిస్తాను. because I want to help you win the war of lack and poverty. ఈ కొరత దరిద్రత అనే యుద్ధంలో మీరు గెలవాలి అని కోరుకుంటున్నాను నేను. Turn with me to Isaiah chapter 51 verse 2. యెషయా గ్రంథం 51:2 చదువుకుందాం. Very quickly, Isaiah 51 verse 2. 51:2 చదువుకుందాం. Look unto Abraham your father and unto Sarah that bare you. అది మిమ్మల్ని కనిన మీ తండ్రైన అబ్రహామును సారాను చూడుడి. For I called him alone and blessed him and increased him. నేను అతనిని ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాను, అభివృద్ధి చేస్తాను. Hallelujah. హల్లెలూయా. God says, I called Abraham. నేనే అబ్రహామును పిలిచాను అంటున్నాడు. I blessed him. నేను తనని And ఆశీర్వదించాను. I increased him. నేను అతన్ని ఆశీర్వదించుదును. God is the source of blessing. ఆశీర్వాదానికి దేవుడు మూలమై ఉన్నవాడు. God is the one that increases. అభివృద్ధిని చేసేవాడు దేవుడు మాత్రమే. God is the one that multiplies. దేవుడు విస్తరణ కలిగించేవాడు ఉన్నాడు. Jesus said, I have come to give you life and give it more abundantly. యేసుక్రీస్తు అన్నాడు, నేను జీవమును సమృద్ధి అయిన జీవమును ఇవ్వడం కోసం God వచ్చాను. is a God of
abundance. దేవుడు సమృద్ధి కలిగిన He వాడై said, ఉన్నాడు. I called Abraham అయితే అబ్రహామును నేను and I పిలిచాను, blessed him నేను ఆయన and I ఆశీర్వదించాను, increased him. ఆయనను అభివృద్ధి చేశాను. Tonight, I want to make sure you understand ఈ రాత్రి మీరు అర్థం చేసుకోవాలని that కోరుతున్నాను. God wants to bless every one of his covenant children. నిబంధన కలిగిన తన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలని దేవుడు That you కోరుకుంటున్నాడు. need to understand from the word of God. దేవుని వాక్యంలో నువ్వు అర్థం చేసుకోవాలి. You don't have to put up with lack and poverty. కొరతను దరిద్రతను భరించవలసిన You అవసరం don't have లేదు. to live in insufficiency. నువ్వు లేమిలో జీవించవలసిన You అవసరం can లేదు. live the blessed life. నువ్వు ఆశీర్వదించబడి జీవించగలవు. But what is the word blessed? అయితే ఆశీర్వాదం అంటే అర్థం ఏమిటి మరి? What is the meaning of the word blessed? ఆశీర్వాదం అనే మాటకు అర్థం ఏంటి? Bless means to empower to prosper. వర్ధిల్లడానికి దేవుడిచ్చే సామర్థ్యమే ఆశీర్వాదము. Somebody say amen. ఆమేన్. God say bless means empowered to prosper. ఆశీర్వదించబట అంటే అర్థం ఏమనగా వర్ధిల్లడానికి దేవుని సామర్థ్యము. What is the opposite of bless? ఈ ఆశీర్వాదానికి విరోధం ఏమిటి? Curse. శాపము. Everybody shout curse. Come on, I said shout curse. Right. What does curse mean? శాపం అంటే అర్థం ఏంటి? Empowered to fail. ఓడిపోవడానికి శక్తి అని అర్థము. We need to understand what is the heart of God. దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి We మనము. need to understand what does the Bible say regarding God's love toward us. దేవుడి ప్రేమ మన పట్ల ఏమేమి ఉన్నదో వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసుకోవాలి. Genesis chapter 1 verse 28. ఆదికాండం 1:28 వచనంలో ఉన్నది. The Bible tells us that God made man in his own image and in his own likeness. దేవుడు తన పోలికలో స్వరూపంలో నరుని చేశాను అని వాక్యంలో రాయబడి And ఉన్నది. then in verse 28 it says this. 28 వచనంలో ఇలా రాయబడి ఉన్నది. And God blessed them. దేవుడు వారిని ఆశీర్వదించెను. Everybody say and God blessed them. And God blessed. Come on, say it again. God blessed them. What does that mean? దాని అర్థం ఏమిటి మరి? It means God empowered them to prosper. వారు వర్ధిల్లడానికి దేవుడు వారికి సామర్థ్యంనిచ్చాడు. And what did he do? ఇంకేం చేశాడు? He said, be fruitful, మీరు ఫలించండి, multiply, అభివృద్ధి పొందండి, replenish the earth, విస్తరించండి భూమిపైన, subdue it, లోబర్చుకోనండి, and have dominion over the fish of the sea, over the fowl of the air, and every living thing that moveth upon the earth. ఆకాశ పక్షులపైన అలాగే సముద్రపు జీవులపైన ప్రతి జీవపైన మీరు అధికారమును కలిగి ఉండండి అన్నాడు. I want you to observe the heart of God. దేవుని హృదయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. God said, I want you to multiply. మీరు వర్ధిల్లాలి అని దేవుడు I want కోరుకుంటున్నాడు. you to increase. అభివృద్ధి చెందాలని And I కోరుతున్నాడు. want you to subdue. మీరు లోబర్చుకోవాలని I కోరుతున్నాడు. want you to have dominion. మీరు ఆధిపత్యం కలిగి ఉండాలని That కోరుతున్నాను. is the will of God for man. అది మానవుని కొరకు దేవుని చిత్తమై ఉన్నది. Somebody shout hallelujah. హల్లెలూయా. God wants you to be fruitful. మీరు ఫలించాలని దేవుడు God కోరుతున్నాడు. wants you to multiply. మీరు అభివృద్ధి చెందాలని God కోరుతున్నాడు. wants you to increase. మీరు విస్తరించాలని దేవుడు And God కోరుతున్నాడు. wants you to abound. మీరు సమృద్ధిని కలిగి ఉండాలని Let దేవుడు me show కోరుతున్నాడు. you from scripture. వాక్యం నుంచి మీకు చూపిస్తాను. We're trying to show you from scripture that it is God's will for you to prosper. మీరు వర్ధిల్లడము దేవుని చిత్తము అని వాక్యం నుంచి చూపిస్తున్నాను. Amen. ఆమేన్. Somebody say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Many people have a problem చాలా మందికి సమస్య ఉన్నది. about believing that God wants them to prosper. దేవుడు వారిని వర్ధిల్ల చేయాలి అని కోరుతున్నారు అని నమ్మడములో Now, you know, there's a lot of misunderstanding. చాలా ఒక తప్పుడు అవగాహన ఉన్నది. People think that you cannot be rich and go to heaven. మీరు ధనవంతులుగా ఉండి పరలోకం వెళ్ళలేరు అని చాలా మంది అనుకుంటున్నారు. For example, there is an illustration in the Bible. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ ఉన్నది. In Luke chapter 16, లూకా సువార్త 16వ అధ్యాయంలో verse 19 onwards, 19వ వచనం మొదలుకొని the Lord Jesus is telling us about a rich man and a beggar by the name Lazarus. ఒక ధనవంతుడు అలాగే లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడు అని ఉన్నది అక్కడ. And it says that the beggar was at the gate of the rich man every day, ఈ భిక్షగాడు ధనవంతుని వాకిట ప్రతిరోజు అడుక్కుంటున్నాడు. begging for bread. ఆహారం కొరకు అడుక్కుంటున్నాడు. One day the beggar died. ఒక రోజు భిక్షగాడు చనిపోయాడు. And the Bible tells us that he was carried to Abraham's bosom. ఆయన అబ్రహాం ఒడిలోనికి వెళ్ళాడు అని వాక్యంలో ఉన్నది. Then the rich man also died. ఆ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. And the rich man was buried. ఆ ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు. And now the Bible tells us he was in hell. బైబిల్ బోధిస్తుంది ఆయన నరకానికి వెళ్ళాడు. So a casual reader ఒక సాధారణంగా బైబిల్ చదివాడు thinks that rich people will end up in hell ఏమనుకుంటాడు? ధనవంతులు నరకం వెళ్తారు and అనుకుంటారు. poor people will go to heaven. బీదవారు పరలోకం వెళ్తారు అనుకుంటున్నారు. That is a wrong interpretation of the Bible. బైబిల్ గ్రంథమును తప్పుగా అర్థం చేసుకోవడం Because అది. I'm going to show you from scripture that that is not how it works. అలా పనిచేయదు అని వాక్యం నుంచి మీకు చూపిస్తాను నేను. How rich you are in this world or how poor you are does not determine where you will end up. నువ్వు ఈ లోకంలో ఎంత ధనవంతుడివైనా బీదవాడివైనా చివరికి ఎలా గడుపుతావు అనేది నిర్ధారించబడదు. Say amen somebody. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You got to understand ఒక విషయం తెలుసుకోవాలి. that
this rich man ఈ ధనవంతుడు was in hell, నరకంలో ఉన్నాడు, and Lazarus was in Abraham's bosom. ఈ లాజరు అబ్రహాం ఒడిలో ఉన్నాడు. My question is this. నా ప్రశ్న ఏంటంటే, All right, where is the beggar? ఈ భిక్షగాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? He is in Abraham's bosom. అబ్రహాము ఒడిలో ఉన్నాడు. Where is Abraham? అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? Abraham is in heaven. అబ్రహాం పరలోకంలో ఉన్నాడు. Was Abraham a poor man? మరి అబ్రహాము బీదవాడా? Come on, talk to me. Was Abraham a poor man? అబ్రహాము బీదవాడా? No, he was extremely rich. ఆయన అత్యంత ధనవంతుడు. So, can you understand how rich you are in this world or how poor does not determine where you will end up? ఈ లోకంలో ఎంత బీదవాడివైనా ఎంత ధనవంతుడివైనా దాన్ని బట్టి ఎక్కడ వెళ్తావో అనేది చెప్పబడదు. I'm going to show you more in the scripture as we go on. వాక్యం నుంచి ఇంకా చాలా విషయాలు చూపిస్తాను ముందుకెళ్తుండగా. That poverty is a curse. ఈ దరిద్రత ఒక శాపము. Lack is curse. కొరత ఒక శాపము. God does not want his children to live in lack and insufficiency. దేవుడు తన పిల్లలు కొరతలో లేమిలో జీవించాలని కోరుకోవడం లేదు. Now go with me to the book of Proverbs chapter 10 సామెతలు 10 and verse 15. 15వ వచనం. The rich man's wealth is a strong city. The destruction of the poor is their poverty. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. Poverty destroys. దరిద్రత నాశనం చేస్తుంది. Poverty destroys marriages. ఈ దరిద్రత వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుంది. Poverty destroys destinies. ఈ దరిద్రత గమ్యాన్ని నాశనం చేస్తుంది. Poverty destroys your dreams. ఈ దరిద్రత నీ కలను నాశనం చేస్తుంది. Poverty destroys your future. దరిద్రత నీ భవిష్యత్తును నాశనం చేస్తుంది. Poverty is not constructive, it's destructive. ఈ దరిద్రత మనల్ని కట్టేది కాదు, నాశనము చేసేది. Poverty is lack. ఈ దరిద్రత కొరత ఉన్నది. Poverty is under the curse. దరిద్రత ఒక శాపం క్రింద ఉన్నది. Proverbs chapter 6 verse 11. సామెతలు 6:11 సెలవిస్తోంది. Go ahead, read that. 6వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. Poverty is an armed robber. ఆ దోపిడిగాని వలె వస్తుంది దరిద్రత. Can you see that? చూస్తున్నా. Poverty is an armed robber. దారిద్రము దోపిడిగాడు వచ్చినట్టు వస్తుంది. Poverty destroys. నాశనం చేస్తుంది దరిద్రత. Listen to me, child of God. వినండి స్నేహితులారా, It is not the will of God ఇది దేవుని చిత్తము కాదు. for us, his people, తన ప్రజలుగా మనందరము to live in poverty, దరిద్రతలో జీవించడము, in lack, కొరతలో ఉండడము, or insufficiency, లేమిలో ఉండడం or అనేది, barely surviving by looking to the government for welfare. ఈ ప్రభుత్వ క్షేమాల కొరకు ఎదురు చూస్తూ జీవించడం దేవుని చిత్తము కాదు. God does not want us to look to man for help. మానవుని సహాయం కొరకు నీవు చూడాలని దేవుడు కోరుకోవడం లేదు. Man is not your source. మానవుడు నీకు ఆధారము కాదు. Job is not your source. నీ ఉద్యోగం నీకు ఆధారము కాదు. Your government is not your source. నీ ప్రభుత్వం నీకు ఆధారము కాదు. God is our source. దేవుడే మనకు ఆధారమైన వాడు. Somebody shout hallelujah. హల్లెలూయా. Come on, shout louder, hallelujah. హల్లెలూయా. సిస్టర్ మాధురి జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలను చేస్తున్నారు. వీళ్ళ సిస్టర్ కరుణ అనే సిస్టర్ కొన్ని గొడవల వలన వాళ్ళ హస్బెండ్ తో సెపరేట్ అయిపోయి వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చేసారు. అండ్ దే వాజ్ నో హోప్, అంటే అస్సలు హోప్ లేదు హస్బెండ్ అండ్ వైఫ్ మళ్ళీ కలుస్తారని. అలాంటి సమయంలో దే స్టార్టెడ్ కమింగ్ టు ద చర్చ్. జస్ట్ అబౌట్ 2 weeks ago పాస్టర్ మర్లిన్ ఇక్కడ స్టేజ్ నుంచి రెస్టోరేషన్ గురించి ప్రీచ్ చేసి, స్పెసిఫికలీ తను ప్రీచ్ చేస్తున్న మధ్యలో షీ సెడ్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఫ్యామిలీ రెస్టరేషన్స్ హియర్. ఈ సిస్టర్ వాళ్ళ చెల్లి కూడా ఆ రోజు సర్వీస్లో ఉన్నారు. ఆ వర్డ్ని రిసీవ్ చేసుకొని దే స్టార్టెడ్ థ్యాంకింగ్ గాడ్. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ చాలా రెస్ట్లెస్ అయిపోయి ఈవినింగ్ కల్లా తనకు కాల్ చేసి ఐ వాంట్ టు టేక్ యూ బ్యాక్ అని టుడే షీ స్టాండ్స్ టు టెస్టిఫై దట్ వాళ్ళ చెల్లి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేసి ఆ ఫ్యామిలీ ఇస్ రెస్టోర్డ్. టుడే బోత్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టుగెదర్. అది మాత్రమే కాకుండా ఈ సిస్టర్ ఫ్యామిలీలో కూడా దెర్ వాజ్ నో పీస్ వాట్స్ ఎవర్. పాస్టర్కి ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ని తీసుకొని హీ స్టార్టెడ్ ప్రేయింగ్ స్పెసిఫికలీ ఆన్ దట్ ఫోటోగ్రాఫ్. షీ స్టాండ్స్ టు టెస్టిఫై. ఆ ఫోటో ఇచ్చిన తర్వాత దెర్ హ్యాస్ బీన్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ హర్ హస్బెండ్ అండ్ దెర్ ఇస్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ నౌ. అది మాత్రమే కాకుండా వాళ్ళ డాటర్కి 4 years అంట. 2 ఏళ్ల నుంచి ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్, జూలై అండ్ ఆగస్ట్ 3 నెలలు తనకి ఖచ్చితంగా షీ యూస్ టు గెట్ ఫీవర్. అది కాకుండా షీ వుడ్ గోయింగ్ టు రేంజ్ ఆఫ్ ఫిట్స్. అయితే దానికి దే వాజ్ నో మెడికేషన్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దిస్ వాజ్ అ రిపీటెడ్ ప్రొసీజర్.
కానీ జూన్ మాసం నుంచి ఈ సిస్టర్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మన చర్చ్కి వస్తుండగా దే స్టార్టెడ్ ట్రస్టింగ్ ద లార్డ్ అండ్ దేవుడు వాక్యం మీద స్థిరంగా నిలబడి దే ట్రస్టెడ్ దట్ జీసస్ విల్ టచ్ హర్ అండ్ హీలర్. జూన్ గడిచిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది. ఆ బిడ్డ సంపూర్ణంగా స్వస్థపరచబడి నాట్ ఓన్లీ ఫిట్, షీ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ ఫీవర్ వాట్స్ ఎవర్. ఆల్ గ్లోరీ టు జీసస్. I want you to understand మీరు అర్థం చేసుకోవాలి, that when you are born again, నీవు తిరిగి జన్మించినప్పుడు the Bible tells us బైబిల్ బోధిస్తోంది. in John chapter 1 verse 12, యోహాను సువార్త 1:12 as ఉన్నది. many as received him, to them gave he the power to become the sons of God. ఎందరైతే ఆయన అంగీకరించారో వారు దేవుని కుమారులు అవడానికి అధికారం You ఇస్తున్నాడు. have not joined a religion. నువ్వు ఒక మతంలో చేరడం లేదు, You have become a member of the family of God. దేవుని కుటుంబ సభ్యుడిగా మారుతున్నావు And నీవు. you have been given power. నీకు అధికారం ఇవ్వబడింది. Somebody shout power. పవర్. Louder. You have power. నువ్వు అధికారం You పొందుకున్నావు. are a son of God. నువ్వు దేవుని You కుమారుడివి. are a child of God. నువ్వు దేవుని బిడ్డవి. You are a daughter of నువ్వు God. దేవుని కుమార్తెవి. And your source is your daddy. నీ ఆధారము నీ తండ్రి అయిన వాడు. Not your government. నీ ప్రభుత్వం కాదు, Not your boss. నీ యజమాని కాదు, Not your job. నీ ఉద్యోగము కాదు, Not your company. నీ కంపెనీ కాదు, Not even America. అమెరికా కూడా Not కాదు, even Australia. ఆస్ట్రేలియా కూడా కాదు. God is our source. దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Many people do not have a proper understanding of this. అనేక మంది ఈ సత్యాన్ని పూర్తిగా గ్రహించలేకపోతున్నారు. Therefore they are suffering and are in lack. అందుకోసం వారు కొరతలో ప్రయాసపడుతున్నారు. Many people say I'm a Christian, అనేక మంది క్రైస్తవుని అంటారు, but they don't understand what it means to be a child of God. ఒక దేవుని బిడ్డగా జీవించడం అంటే ఏంటో కూడా తెలియదు When వారికి. you become a child of నువ్వు God, దేవుని బిడ్డగా మారినప్పుడు you enter into the kingdom of God. దేవుని రాజ్యంలోకి ప్రవేశించావు In నీవు. the kingdom of ఈ God, దేవుని రాజ్యంలో Jesus Christ is the king. యేసుక్రీస్తు ప్రభువు అయిన వాడు. And if he is the king, ఆయన రాజు అయితే then he is your source. ఆయన నీకు ఆధారం అయి And ఉంటాడు. he is the one that supplies all our needs. ఆయనే మన ప్రతి అవసరమును తీర్చువాడు. But it is a shame. అయితే సిగ్గుపడే విషయం ఏంటంటే, What it's a shame ఒక సిగ్గుపడే is that సిగ్గుకరమైంది. many Christians, అనేక మంది క్రైస్తవులు after they're born again, తిరిగి జన్మించాక they fight about what caste they belong ఈ to. ఏ కులముకు చెందిన వారమని పోరాటం చేస్తారు వారు. Are you a fool? నువ్వు వెర్రివాడివా? When you're born again, నువ్వు తిరిగి the జన్మించావా? Bible says బైబిల్ all బోధిస్తోంది, things are passed away. ఇదిగో పాతవి Behold, కనిపించును, all things are become new. ఇదిగో సమస్తమును I క్రొత్తవాయెను. don't care what religion you came from, నువ్వు ఏ మతం నుంచి what వచ్చినప్పటికీ, caste system you came ఏ కుల from, వ్యవస్థ నుంచి what వచ్చినప్పటికీ, economic situation you came ఏ from. ఆర్థిక వ్యవస్థ నుంచి You are వచ్చినప్పటికీ, now a child of God. ఇప్పుడు నువ్వు ఒక దేవుని And the బిడ్డవైనావు. Bible says బైబిల్ బోధిస్తోంది, you are a new creation. నువ్వు నూతన సృష్టివై The ఉన్నావు. old has gone away. ఇదిగో పాతవి కనిపించును. Forget who you were. నువ్వు ఎవరు ఆ విషయం Get to తెలుసుకో. know who you are. నువ్వు ఎవరు You తెలుసుకో. are a child of నువ్వు God. ఒక దేవుని If బిడ్డవైనావు. you still believe in your caste system, ఇప్పటికి నువ్వు కులములో I నమ్ముతున్నావు. don't think you have understood the gospel. నువ్వు సువార్తను అర్థం You చేసుకున్నావు. cannot be born again నువ్వు తిరిగి and జన్మించలేవు. still fight for your rights as belonging to another caste. నేను మరో కులానికి చెందినవాడిని హక్కుల కొరకు In పోరాటం చేయలేవు. Christianity, there is no caste system. క్రైస్తత్వంలో కుల వ్యవస్థ లేదు. Somebody shout hallelujah. హల్లెలూయా. In Christianity, there is one ఈ family. క్రైస్తత్వంలో ఒకటే ఒక కుటుంబం God ఉన్నది. is the Father, దేవుడు తండ్రి, and we are His children. మనము తన పిల్లలమై You might ఉన్నాం. have come from a black family. నువ్వు మరొక నల్ల కుటుంబం నుంచి You might have వచ్చి come from a white family. లేకపోతే తెల్ల కుటుంబం నుంచి You might వచ్చి have come from another caste. మరొక వ్యవస్థ నుంచి Once you're born నువ్వు again, తిరిగి you are జన్మించాలి. a child of నువ్వు God. దేవుని బిడ్డవైనా. Somebody shout, I'm a child of God. I'm a child of God. Come on, shout, I'm a child of God. If you're a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే then don't look to your government for support. నీ ప్రభుత్వం సహాయం Now, చేయాలని ఎదురు I am చూడకు. not coming against these people. నేను ఈ ప్రజలకు వ్యతిరేకంగా చెప్పడం I లేదు. don't understand them. వారిని అర్థం చేసుకోలేదు నేను. They don't probably understand where I'm coming from. బహుశా నేను వచ్చిన వ్యవస్థ వారికి తెలియదేమో. I'm not criticizing anybody. నేను ఎవరిని విమర్శించడం But లేదు. as a pastor, ఒక కాపరిగా it is my duty and my responsibility to preach the word without fearing the face of man. మానవునికి భయపడకుండా సువార్త ప్రకటించడం నా బాధ్యత అయి ఉన్నది. Somebody say amen. ఆమేన్. Say amen. ఆమేన్. Say preach it, pastor. Preach it, pastor. Come on, say preach it, pastor. You know, listen to me carefully. వినట్లేదు మీరు జాగ్రత్తగా. There is a movement even among the Christians. ఈ క్రైస్తవులలో కూడా ఒక ఉద్యమం కలుగుతుంది. They are calling themselves Dalits. మేము దళితులము అని చెప్పుకుంటున్నారు. And they go to the government and they fight for rights. ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ హక్కుల కొరకు They పోరాటం say we చేస్తారు. want this because we came from there. మేము అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇది కావాలి అంటారు. We are the downtrodden. మేము తక్కువ We జాతి are a వారము. minority. మేము మైనారిటీ అయి ఉన్నాం. That's why you suffer. అందుకోసం నువ్వు That's why ప్రయాసపడుతున్నావు. there is lack. అందుకోసమే కొరత That's ఉంది.
ఉంది. why you're in poverty. అందుకోసం దరిద్రతలో You ఉన్నావు. gotta understand what was has been buried. అయితే ఏది పాత పెట్టబడిందో నీకు తెలియదు. All the past is buried. ఇదిగో పాతము కట్టి You are a పెట్టబడింది. new man in Christ Jesus. క్రీస్తు యేసులో నూతన సృష్టివి You నీవు. cannot count on your caste system. నువ్వు పాత విషయాన్ని It has కలిగి to ఉండలేవు. be buried. ఆ యొక్క కులము పాత And you gotta పెట్టబడింది. know you are a son of నువ్వు God. దేవుని కుమారుడు అని తెలుసుకోవాలి. Can I hear amen? ఆమేన్. Hallelujah. Now I'm not criticizing anybody. నేను ఎవరిని విమర్శించడం లేదు. May God bless those that are fighting for what they're fighting. ఆ పోరాటం చేస్తున్న వారిని దేవుడు But దీవించును I గాక. want you to know మీరు తెలుసుకోవాలి. that whichever government is in place, ఏ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నప్పటికీ, party is in power, ఏ పార్టీ అధికారంలో my ఉన్నప్పటికీ, God is above everybody else. నా దేవుడు అందరికంటే గొప్పవాడు. Can I hear an amen? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Don't look to man, and you don't have to go on the roads trying to demonstrate so that you can get some power from man. నువ్వు మానవుని వైపు చూసి మానవుని నుంచి అధికారం పొందుకోవడానికి వీధుల్లో నువ్వు దండయాత్ర చేయవలసిన అవసరం లేదు. Your enemy is not your government. నీ శత్రువు నీ ప్రభుత్వం Your కాదు. enemy is the devil. ఈ అపవాది నీకు శత్రువు. Come on, say amen. I want you to know, I want every one of you to be liberated in your thinking. అందరూ కూడా ఆలోచనలో విమోచన పొందాలని కోరుతున్నాను ఈ రాత్రి. Unless your mind is renewed, నీ మనసు నూతన పరచబడితేనే unless తప్ప, you understand the scripture, నువ్వు వాక్యం అర్థం చేసుకుంటేనే unless తప్ప, you believe in the word, వాక్యం నువ్వు నమ్మితేనే you తప్ప cannot be blessed. నువ్వు You ఆశీర్వదించబడలేవు. cannot experience the prosperity of God. దేవుని సమృద్ధిని అనుభవించలేవు I'm నువ్వు. encouraging every one of you మీ అందరిని ప్రోత్సహిస్తున్నాను. to forget your past. నీ గతమును మర్చిపో నీవు. The Bible tells us బైబిల్ బోధిస్తుంది. that Paul said, పౌలు చెప్పాడు, I have a clean conscience. నాకు శుద్ధమైన మనస్సాక్షి How ఉందన్నాడు. can he have a clean conscience? ఎలా శుద్ధమైన మనస్సాక్షి He ఉండగలదు? killed and murdered Christians. అయితే క్రైస్తవులను హత్య చేశాడు He ఆయన. was standing there when they were stoning and putting Stephen to death. ఆ స్టెఫెను రాళ్ళు విసిరి చంపుతున్నప్పుడు నిలబడ్డాడు ఆయన అక్కడ. He said, ఆయన చెప్తున్నాడు, that man is dead in Christ. క్రీస్తు యేసులో ఆ మనుషుడు మృతి Now చెందాడు. I have a clean conscience. ఇప్పుడు నాకు శుద్ధమైన The మనస్సాక్షి blood ఉందన్నాడు. of Jesus has washed me. యేసుక్రీస్తు రక్తం నన్ను Not కడిగేసింది. only has he washed my sins, ఆయన నా పాపాలు మాత్రమే కాదు but he కడిగింది, has raised me to be a new man. నూతన మనుషుడిగా నన్ను I'm a new తిరిగిచ్చాడు. man in Christ. క్రీస్తు యేసులో నూతన సృష్టిని నేను. How many new people do I have in Jesus Christ tonight? యేసుక్రీస్తులో నూతన సృష్టి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? Say amen. ఆమేన్. You don't belong to any caste. ఏ కులానికి చెందిన వాడివి కాదు You నీవు. belong to Jesus Christ. యేసు క్రీస్తుకు చెందిన వాడివి If నీవు. you believe me, shout hallelujah. హల్లెలూయా. Louder. We should not be falling on the caste system. అనగా కుల వ్యవస్థలో పడిపోకూడదు Don't నీవు. worry. Don't say I'm a minority. నేను మైనారిటీ అని చెప్పకు నీవు. With God we are a majority. దేవుడు మన పక్షం అంటే మనం మెజారిటీగా ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. The majority said we cannot go into the promised land. వాగ్దాన దేశానికి వెళ్ళలేమని చెప్పి అనేక మంది చెప్పారు. 10 spies said we cannot go there. మనం వెళ్ళలేమని 10 మంది వేగుల వారు But the చెప్పారు. minority said we can do it. అయితే మైనారిటీ అన్నారు మనం సాధిస్తామన్నారు. Hallelujah. హల్లెలూయా. With God on our side. దేవుడు మన పక్షమున ఉండగా, And if you believe in his ఆయన word, వాక్యాన్ని మీరు there నమ్మితే is no force in heaven or hell that can stop you. నిన్ను ఆపడానికి ఏ శక్తి కానీ నరకంలో లేదు. You don't have to worry because you're a minority. నువ్వు మైనారిటీ కాబట్టి బాధపడవలసిన అవసరం God on లేదు. your side. దేవుడు నీ పక్షమున And God ఉన్నాడు. inside you. దేవుడు నీలో ఉన్నాడు. Listen to me what the Bible says. బైబిల్ సెలవిచ్చే మాట వినండి. Greater is he that is within me than he that is in the world. లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నాలో When జీవిస్తున్నాడు. Jesus lives inside you, యేసుక్రీస్తు నీ అంతరంగంలో how can you జీవిస్తున్నాడు. lose a battle? నువ్వు ఎలా యుద్ధంలో When ఓడిపోగలవు? Jesus lives inside you, యేసుక్రీస్తు నీ అంతరంగంలో how can జీవిస్తుంటే you allow the enemy to defeat you? అపవాది నిన్ను ఓ విధంగా Somebody ఓడించవచ్చు. shout, I'm a winner. I'm a winner. Come on, louder, I'm a winner. Say it louder, I'm a winner. Say it again, I'm a winner. I'm a winner. You don't have to fall on the schemes of the government. ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమాల్లో పడిపోవాల్సిన అవసరం May లేదు the నీవు. Lord bless our government. దేవుడు మన ప్రభుత్వాన్ని దీవించును May గాక. the Lord bless our leadership. మన నాయకత్వాన్ని దేవుడు May దీవించును the గాక. Lord bless our cabinet. మన క్యాబినెట్ దేవుడు దీవించును And may గాక. God give them wisdom. దేవుడు వారికి జ్ఞానం ఇవ్వను But గాక. I want to declare to you, మీకు ప్రకటిస్తున్నాను ఈ రోజు, our source is Jesus Christ. మన ఆధారము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Don't worry who comes into power. ఎవరు అధికారంలోకి వచ్చినా భయపడకండి. God is still on the throne. దేవుడి ఇప్పటికీ సింహాసనం పైన ఉన్నాడు. And God will provide in spite of who is in power. ఎవరు అధికారంలో ఉన్న దేవుడు మనకు సమకూరుస్తాడు. Say amen, somebody. ఆమేన్. I want you to understand the will of God. దేవుడి చిత్తాన్ని మీరు అర్థం చేసుకోవాలి. The will of God for his people is to prosper and have abundance. తన ప్రజలు సమృద్ధిని కలిగి ఉండాలి అనేది దేవుడి చిత్తమై I can ఉన్నది. make a statement, but I got to prove it from the Bible. నేను మార్చేపాను కానీ వాక్యాల నుంచి రుజువు చేస్తాను మీకు నేను. Amen. మా ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ నుంచి మరి చాలామంది వారి వైవాహిక జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కూడా ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయమని, అలాగే ఉత్తరాలు కూడా వ్రాస్తున్నారు.
మరి మీ యొక్క వైవాహిక జీవితము గురించి కూడా ప్రార్థన చేయాలని నా యొక్క ఆశ. ప్రార్థన చేయకముందు కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే, ఏదైతే దేవుడు జతపరిచాడో అది ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు అని వాక్యంలో ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. కాబట్టి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైనా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా యొక్క వైవాహిక జీవితాన్ని దీవించు అంటే పనిచేయదు. కాబట్టి మన జీవితం ఒకసారి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించుకుంటూ మరి సరిదిద్దుకుంటూ మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే మరి భార్యలైన వారు భర్తల్ని ప్రోత్సహించండి. వారిని ఊరికే నాగ్ చేయదు, వారికి ఊరికే దెప్పినట్టు మాట్లాడకూడదు. అలాగే భర్తలు భార్యల్ని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు జతపరచాడని మర్చిపోకండి, మనుషులు జతపరచలేదు. ఒకసారి మీరు అవును అని అన్నారు దేవుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట. కాబట్టి ఏది కూడా, ఏ శక్తి కూడా, ఏ మానవుడు కూడా, ఏ సాతాను కూడా మిమ్మల్ని విడదీయకూడదు. అది దేవుని వాక్య ప్రకారం. కాబట్టి నా ప్రార్థన మీరు ఆశించినట్టయితే మీ యొక్క వైవాహిక జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి, మరి ప్రార్థన చేద్దాం. మీ చెయ్యి మరి టెలివిజన్ తట్టు చాపండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయండి. ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన, మీకే మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రభా ఈ బిడ్డల కొరకు ఎవరెవరైతే ప్రభా వివాహంలో, వైవాహిక జీవితంలో మనస్పర్ధల ద్వారా, లేకపోతే ఆర్థిక విషయాల ద్వారా, లేకపోతే అత్తమామల విషయం ద్వారా ఏదైతే నేంటి ప్రభా వీటి వలన వారు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎవరినైతే మీరు జతపరిచారో ఏ మనిషి కానీ, ఏ శక్తి కానీ, ఏ సాతాను కూడా విడదీయకుండా మీరే కాపాడమని, ఈ యొక్క వివాహాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన ఆటంకం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవును గాక. యేసు నామములో వాటిని గద్దిస్తున్నాను ప్రభా. ప్రతి విధమైన దుష్ట శక్తి ఏదైతే ఈ వివాహానికి ఎదురుగా పనిచేస్తున్నా వాటిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. వారికి విడుదల కలిగించి మరి ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమను అనుగ్రహించండి. మొట్టమొదట ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో అప్పుడు ఎటువంటి ప్రేమ ఉండిందో తిరిగి అటువంటి మొదటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి అనుగ్రహించండి. అలాగే పిల్లల విషయంలో కూడా ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి వాక్యానుసారంగా చూసినట్టయితే ఎవరు కూడా గొడ్రాలుగా ఉండరని మీరు వాగ్దానం చేశారు. ఎవరికైనా పిల్లలు లేని స్థితిలో ఉన్నందుకు భర్తల వలన కానీ ఇతరుల వల్ల కానీ వారు హింసించబడుతున్నట్టయితే వారి మొరను వినండి ప్రభా. వారి గర్భం విప్పబడును కాక యేసు నామములో ఇప్పుడే ప్రభా మీ వాక్యంను ఆధారపడి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. అటువంటి ప్రతి గర్భము కూడా ఇప్పుడే విప్పబడును గాక యేసు నామములో ప్రభా. ఇటువంటి వారికి మీరు గర్భ ఫలమును అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రం. ప్రతి విధమైనటువంటి ఈ యొక్క మనస్పర్ధల నుంచి, ఇటువంటి అవకతవకల నుంచి మీరే విడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Of the darkest night, your love shines through, a guiding light. With every heartbeat I feel your grace. In your warm embrace I find my place. Darling, don't cry, don't shed a tear, for I'll be your fortress, I'll always be near. Though storms may rage and oceans may roar, I'll stand by your side forevermore. Through the trials and the tests we face, our love will endure, it cannot be erased. So dry your eyes, my love, and take my hand, together we'll conquer.
ఏకీభవించిన వారు, నమ్మిన వారు ఆమెనని నాతో పాటు ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ వైవాహిక జీవితంని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నమ్మండి, మరి దేవుని విశ్వసించండి, దేవుని ఘనపరచండి. ఆమెన్.